ఆలోచన ధోరణి అనేది మారకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళ రాతలు ఇంకా వికృతంగా ఎలా ఉంటాయి అన్నదానికి నిదర్శనం ఈ చెత్త పలుకు ఒక్క పలుకు. దీని గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటుంది. ఈయన ప్రతి వారం తెగ శుద్ధులు చెప్పేస్తుంటారు. పైగా భయం నీడన మీడియా అంటూ హెడ్డింగ్ పెట్టి ఈయనదో పెద్ద అంటే దమ్మున్న మీడియా అని చెప్పుకోగానే సరిపోదు కదా, వ్యక్తిగత విమర్శలు కాదు. కానీ ఈ వారంలో ఆయన రాసిన దాన్ని చూస్తే ఊరికి హడావిడిగా ఏదో కాక్రోచ్ జనతా పార్టీ ఏదో సాధించేసింది, దాని మీద నా అభిప్రాయం కూడా చెప్తాను. నాకు చాలా తెలుసు, జస్ట్ లైక్ అస్. బట్ మనకంటే ఒక ఇది ఉంది, ఖచ్చితంగా దేనివైపు వంగము అని చెప్పే హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది. కానీ ఇతను ప్రతిసారి తనకిష్టమైన పక్షాన్నే మోస్తూ ఉన్న ఇతను కూడా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చేసినటువంటి కొన్ని కామెంట్లని ప్రయలాపనలు అనే సాహసానికి దిగాడంటే ఈ మీడియాకి ఎవడు బుద్ధి చెప్పాలి మరి? ఈయన ఏం చెప్తాడంటే ఈ ఒక్క పలుకులో ఫస్ట్ మొదలు పెట్టడమే అసలు ఇది ఎలా ప్రారంభమైందని చెప్తూ నీట్ లీకేజీ వ్యవహారం అట రెండోసారి పరీక్ష పెట్టడంతో పకడ్బందీతో అయిపోయిందట. ఇదే ఆలోచన ధోరణిలో పెడధోరణి అట్లా. నీట్ లీకేజ్కి బాధ్యులైన వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షలు వేసేలాగా చూసి బాధ్యులు వీళ్ళు అని తేల్చి చెప్పకుండా 48 రోజుల్లో మేము పూర్తి చేసామంటే అయిపోయింది కదా అని ఇతను ఎలా అంటాడు? అయినా కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది, యువతలో అసంతృప్తి ఉందంటే ఏదో కారణం ఉన్నట్టు. మళ్ళీ ఇప్పుడు నేను పేపర్ లీక్ అయింది ఇక్కడ, వెంటనే ఇంకోసారి ఎగ్జామ్ పెట్టాను అంటే అయిపోతుంది ఆ వ్యవహారం. మధ్యలో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావన లేదు ఈ చెత్త పలుకులో. అందుకే అంటుంది చెత్త పలుకు అని. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వేదన కానీ, రోదన కానీ, ఆవేదన గురించి కానీ అది కదా ఈ జెన్జీ అనబడు ఒక తరాన్ని తీసుకొచ్చి రోడ్ల మీదకి నిలబెట్టి రోడ్డు మీదకి తెచ్చేలా చేసింది మంత్రులను కానీ, రాజీనామాలకు కానీ. దాని గురించి ప్రస్తావన లేదు. తర్వాత ఇంకా ఎంత దారుణానికి బాల్పడ్డాడంటే దారుణమనే అనాలి. అభిజిత్ దీప్కే అనే ఒక దళిత యువకుడు అని ప్రారంభించాడు. కులం గురించి ఏంటి? ఆయన కులం చూసి వెళ్ళారా వీళ్ళందరూ? మళ్ళీ ఇతనే ఏపీ కులాల రొచ్చులో అని ఏడుస్తుంటాడని మనం పదే చెప్తుంటాం కదా. ఇతను కులంలో పడి కొట్టుకునేది. ఏపీ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇతనికి అవసరమైన చోట తీసి వాడతాడన్నమాట. దళిత యువకుడు. ఆ తర్వాత పేరాల్లోకి వచ్చి మామూలు అభిజిత్ దీప్కే అనే యువకుడు అని. ఇంకొక చోటకు వచ్చేసరికి అనామకుడు అట. అభిజిత్ దీప్కే అనే అనామకుడు ప్రారంభించిన ఉద్యమం. చివరిలో మళ్ళీ అభిజిత్ దీప్కే అనే ఒక సామాన్యుడు. ఏంటి ఇన్ని వేరియేషన్లు ఏంటి? అంటే ఎన్ని రకాలుగా ఒక మనిషిని మనం వర్ణించాలో అన్ని రకాలుగా వర్ణించి మీరు ఎవరి పక్షాన ఉంటారో తేల్చుకోండి అని చెప్తాడా ఈ రాధాకృష్ణ? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అట ప్రయలాపించిందట, ఇంకా రెచ్చగొట్టేలాగా మాట్లాడిందట. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్పారు? అసలు మా దగ్గరికి ఇమ్మీడియట్గా ఈ పిటిషన్ను స్వీకరించండి, పోలీసుల దాడికి సంబంధించిన పిటిషన్ రాలేదని చెప్పిన తర్వాత వీడికి ఆత్రం ఎక్కువైపోయి ఆ మాట వాడేసాడు. తర్వాత ఎక్కడో ఒక హనీమూన్ అది మటర్లు జరిగినాయి కదా ఈ మధ్య, దానికి సంబంధించిన కేసులో ఈ తరానికి ఇది అసహనం పెరిగిపోయింది, ఏమంటారు, వెయిట్ చేసే సహనం ఉండట్లేదు, ఓర్పు నశించింది అని ఒక కామెంట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి దీనికి అంటగడతాడు. నేను రాత్రి చెప్పే కదా, కోర్టు ధిక్కరణ కానీ, కోర్టు మీద ఇలాంటి కామెంట్లు చేసినందుకు కానీ వేస్తే తిరుగుతూ ఉండాలి కోర్టు చుట్టూ. వాళ్ళు అనని మాటలా అన్నట్టు ఆపాదించాడు కదా. ఇక మీడియా విశ్వసనీయత గురించి ఈయన మాట్లాడుతుంది. జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నాకి ఈ ఎన్డీటీవీ కానీ కొన్ని ఛానళ్ళు వెళ్తే గోడీ మీడియా గో బ్యాక్ అన్నారు. నేషనల్ మీడియాగా చెప్పబడుతున్నా అని ఇప్పుడు అన్నాడు. మనం ప్రతిసారి చెప్తుంటాం కదా, జాతీయ మీడియా, నేషనల్ మీడియా అని చెప్పుకునే ఇంగ్లీష్, హిందీ ఛానల్స్ అని. అది మనం వాడేది, ఇప్పటిదాకా మనమే వాడాం, ఇంకా ఎవడు వాడలేదు, తర్వాత వాడతాడో కూడా లేదు తెలియదు. మళ్ళీ తర్వాత లైన్లోనే మళ్ళీ జాతీయ మీడియా అంటాడు. ఏంటి జాతీయ మీడియా? హిందీ, ఇంగ్లీష్లో చూపించే ఛానల్స్. అవి ఏం చూపిస్తున్నాయి? వాళ్ళకేం కావాల్సినాయో ఏది వీళ్ళు చూపించినట్లే వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ ఈయన అన్నాడు కదా గోడీ మీడియా గో బ్యాక్ అన్నారని. ఇక్కడ మనం ఒక మాట మాట్లాడాలి. ఈ పత్రికాధిపతికి సంబంధించిన ఛానల్ కానీ, ఇంకో పత్రికాధిపతికి సంబంధించిన ఛానల్ గురించి కానీ ఏమనుంది బయట టాకు? ఏ మీడియా అంటారు వాళ్ళని? అది తెలియదా? దాని గురించి దాచిపెట్టాడే. ఎందుకని చెప్పుకోలేకపోయాడు తన గురించి తాను?
మీడియా అట భయం గుప్పిట్లో ఉందట, పెద్దవాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందట, భజన చేస్తున్నాయట. అందుకనే చిన్న ఉద్యమం అయినా కూడా, చిన్నవాళ్ళు చేసిన ఉద్యమం అయినా కూడా బాహుబలి లాంటి మోడీ అని కూడా కాదు, బాహుబలి లాగా కనిపించే మోడీ అట. నిన్న మొన్నటిదాకా బాహుబలి మోడీ, ఇప్పుడేం కనిపించే మోడీ అట. అంటే ఏ ఎండక గొడుగు బట్టి తన విశ్వసనీయతని తాను పోగొట్టుకున్న మీడియా గురించి ఇతను శుద్ధులు చెప్తుంటే మనం వినాలా? ఈ మాత్రం దానికి ఈ హ్యాండ్ అంటే ఈ కామెంటే కాదు, డైలీ కామెంట్ చేసినా ఇంతే ఉంటుంది. అవి మాత్రం మార్చారు. పైగా తీసుకొచ్చి చివరిలో ఎక్కడో ఏదో పెద్ద ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా విలువలకి కట్టబడినండి. అంత మతిమరపు అయితే ఎలా? ముద్దుకృష్ణనాయుడు గారు రాజీనామా చేశారని ఏదో చెప్తున్నాడు. అసలు ఇది మన చంద్రబాబు గారి హయాం ప్రారంభమైన తర్వాత కోడే రామబ్రహ్మం చిలకలూరుపేట కేర్ ఆఫ్ ఇంటర్ ప్రశ్న పత్రాల లీకేజ్ కేసు, అప్పటిదాకా ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గంటి బాలచంద్ర యోగి గారు డిస్మిస్, పదవుల నుంచి పంపించి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి స్పీకర్ని చేశారు. అది చరిత్ర చూడండి. వాటి గురించి ప్రస్తావించకుండా పదవులు ఊడితే తెలివిగా అంటానంటే అలా అనేసేసి, ఇంకా ఏమో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదన్నా లీక్ అవ్వాలా? లీక్ కనుక అయిందా సచ్చేవాళ్ళే ఈ పాటికి. అప్పట్లో ఆయన అసలు చేపించాలా, ఆయన కాక్రోచ్ అయింది. ఆయన కాక్రోచ్ ఎందుకు అవుతాడే బాబు? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పారసైట్స్ లాగా బతుకుతున్నారు కొంతమంది. వాళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు అన్న కామెంట్ని పట్టుకొని చెలరేగిన ఉద్యమానికి. అంటే ఇది ఒక ప్యారడీ అకౌంట్లు ఉంటాయి కదా ట్విట్టర్లో, వీటిలో అలా పెట్టారు కాక్రోచ్. మీకు సిజేపీ అనగానే బీజేపీ అని గుర్తొస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా పెట్టారా, సిజేఐకి వ్యతిరేకంగా పెట్టారా? ఎలా పెడితేనేంటి? ఒక పర్పస్ సర్వైవ్ అయింది కదా. నిన్న మొన్నటి దాకా వీళ్ళని యాంటీ నేషనల్గా కీర్తించి, ముద్ర వేసి కీర్తించి అంటే వెటకారంగా చెప్తున్నాం. ముద్ర వేసినటువంటి ఛానళ్ళు, పత్రికలు ఎగ్గు లేకుండా ఇప్పుడు ఎంటబట్టి రాసేసుకున్నాం. అబ్బా అతనిని అభినందించాలి. సోనం వాంగ్ చుట్టూ సరే దాన్ని వేడిగా మాట్లాడుతున్నా, ఎవడెవడు ఎలా స్పందించాడు అనేదాన్ని వేడిగా మాట్లాడుతున్నా. ఈ ఒక్క పలుకు గురించి చూస్తే కులం ముందా యువకుడు కులం అట. అభిజిత్ దీప్కే అనే ఒక దళిత యువకుడు అట. మెంటలెక్కిందా? అంటే ఫలానా వాళ్ళు ప్రారంభిస్తేనే ఇంతమంది నడవాలని రూల్ పెట్టావా నువ్వే అన్న దేశం? ఏమన్నా అర్థం ఉంది అసలు? మళ్ళీ పెద్ద ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్ళలాగా బిల్డప్లు ఇచ్చుకుంటూ కులాల రుచులు, ఎవరి కులాల రుచులు రుచిపోయేది? ఈరోజు వాళ్ళు ప్రూవ్ చేసేది దేనికైనా అతీతంగా ఒక కాజు కోసం మేము నిలబడతాము అని రుజువు చేశారు. చేత అయితే అది ఏడు, అది రాసి ఆడవండి. అది చేత కాదు మనకి. దాంట్లోంచి కూడా కోణాలు ఇది ఇంకా పెద్దది కాకూడదనో చిన్నది కాకూడదనో వాళ్ళే ముందుకొచ్చారు. వాళ్ళే విమర్శలు భరించారు, హేళన భరించారు, మీరు వేసిన ముద్రలనే భరించారు, చివరికి గెలిచారు. నెక్స్ట్ లక్ష్యం తర్వాత నిర్ణయించుకుంటారు. ఈలోపే ఏం జరుగుతుందో ఈ వీడియోకి అనుబంధంగా లేకపోయినా కూడా సరే వద్దు, వేరే దాంట్లోనే చెప్దాం. ఇది మొత్తం దీనికే కేటాయింది. లైన్ టు లైన్ ఏదో పెద్ద చేసినట్టు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాది తప్పు, మీడియాది తప్పు, అంతేగాని లీక్ చేసినోడు తప్పు కాదు. రాజీనామా చేయటం లేట్ అయిందే తప్పు కాదు. ఆత్మహత్యలు చేసుకుని సూసైడ్లు అయిపోయినటువంటి ఆ చిన్నపిల్లలకి, ఇంకా ఇంటర్మీడియట్లు ఇందులో ఉన్న పిల్లలకి ఏం చేయాలి? మనం కౌన్సిలింగ్లు ఇప్పించాలి. ఒక ఎగ్జామ్ పోతే చనిపోవడం కాదురా బాబు, మీ ఆశల్ని మీ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అందుకనే ఎడ్యుకేషన్లో సైకాలజీ కూడా ఒక పార్ట్గా చేయాలి. ఎదురయ్యే సమస్యల్ని ఎట్లా ఫేస్ చేయాలి అని. అది చేయకుండా విద్యా వ్యవస్థ సమూల మార్పులు, ప్రక్షాళన ఏంటిది? ఇంతటితో లీకేజీలు ఆగుతాయనే లేదు అంటే అవును ఆగవు. అయితే ఏంటి ఇప్పుడు? నా దగ్గర చాలా విద్వత్తు ఉంది, నేను పంచాలి. ఇదే ఈ చెత్త పలుకు సారాంశం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కామెంట్స్ మీద ప్రలాపన అనే ఒక మెన్షన్ చేయగలిగాడు. ఈయన భయం గుప్పిట్లో గురించి చెప్తాడు. అంటే తెలుగు రాదులే, ఎవరు అక్కడ దాకా మోయర్లే అని ఒక ధీమాన. చూద్దాం ఏమవుతుంది.